అలానే గౌరవనీయులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి మన జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ పెంచలయ్య గారు, అలానే అడిషనల్ డిఎంహెచ్ఓ ఖాదర్వలి గారు, సోమవరపు సుబ్బరాయుడు గారు, శేషారెడ్డి గారు, కార్యక్రమంలో ఉన్నటువంటి చాలామంది ఎవరైతే వ్యక్తులు గౌరవనీయులు ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా మన గుడుమూల సుధాకర్ రెడ్డి గారు, సురేందర్ రెడ్డి గారు, యానాథ్ రెడ్డి గారు, చాలామంది ఇక్కడ వచ్చిన అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా పూర్తి సేవా భావంతో నడుపుతున్నటువంటి కార్యక్రమానికి కంచి పరమేశ్వరరెడ్డి గారు నన్ను ఆహ్వానించడం, ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్న ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. ఎందుకంటే మా తల్లి గారు పరంపదించినప్పుడు ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఇక్కడ మా గ్రామం మహిమలూరులో ఉన్నప్పుడు పరమేశ్వరుడి గారు వచ్చి నేను ఏదో సేవా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను అంటూ కొన్ని ఐడియాస్తో ఆయన వచ్చారు. అప్పుడు కూర్చొని మేమంతా చర్చించుకుంటున్నప్పుడు దాదాపు 10-15 మంది అందరం కలిసి కూర్చొని చర్చించుకుంటున్నప్పుడు అన్నదానం అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ చర్చలో భాగంగా రావడం, నేను దానికి సంబంధించిన సూచన చెప్పడం, వెంటనే పరమేశ్వరుడి గారు దాన్ని ఐడియాను మార్చుకొని ఈ కార్యక్రమాన్ని హాస్పిటల్లో నిర్వహించడం, దానికి కావాల్సిన వసతులు క్రియేట్ చేయడం, ఆ కలెక్టర్ గారు చక్రధర్ బాబుతో మాట్లాడడం, వారు నాకు సన్నిధులు కావడం, వారికి నేను చెప్పడం. సో మొత్తం కార్యక్రమం అంతా కూడా అలా అనుకున్నట్టుగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకొని నిర్విఘ్నంగా గత 2 సంవత్సరాల పైగా దాదాపు 3.5 లక్షల మందికి ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నదానం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. వారిని పూర్తిగా మనం అభినందించాలి. వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆత్మకూరులో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు, ఇక్కడ మనం వేదిక పైన ఉన్నటువంటి సుబ్బరాయుడు గారు కానీ, శేషారెడ్డి గారు కానీ, మన కుటుంబం సుధాకర్ రెడ్డి గారు కానీ, చాలామంది అందరూ ఎవరైతే పూర్తిగా సేవాభావంతో వచ్చి ఇక్కడ పూర్తిగా ఈ కార్యక్రమంలో వారికి సహాయం అందిస్తున్నారో వారందరికీ కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా అందరూ కూడా తెలుపుకోవాలి. వారందరికీ ఒక్కసారి మనం చెప్పట్టు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనం ఒక మానవుడు లేకుంటే ఒక జీవికి అందరూ చెప్పేటంటే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది. అంటే ఆకలితో ఉన్నవాడికి లేకుంటే భోజనం కావాల్సినప్పుడు భోజనం పెట్టగలిగితే దాని తర్వాత ఏదైనటువంటి ఒక దానం, అట్లాంటి దానం ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్కి, వేరే హాస్పిటల్స్కి పోలేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది, అంటే వారికి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు రావడం అనేటువంటి జరుగుతుంది. రెండోది దగ్గరలో పక్కనే అలాంటి వసతులు కూడా లేకపోవడం, వారు దానికి రకరకాల కారణాల వల్ల, ఆర్థిక కారణాల వల్ల హోటళ్ళకు పోయి వెళ్ళేటటువంటి పరిస్థితి. చాలామంది ఇదివరకు కాలంలో నాకు తెలుసు, మా ఊరి నుంచి కూడా ఉదయం బయలుదేరి ఆత్మకూరుకు వచ్చి హాస్పిటల్ చూపించుకొని మళ్ళా తిరిగి ఎప్పుడో సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి అన్నం తిన్నారు. అట్లాంటి పరిస్థితులు ఎక్కువ మందికి ఉంటాయి, అంటే ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళకి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు రోజు 700-800 మందికి, ఎంతమంది వస్తే అంతమందికి భోజనం, ఒక మంచి భోజనాన్ని ఇక్కడ కలిగించడం మన కుటుంబం సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. చాలామంది మన వాళ్ళు అనుకుంటుంటారు, ఇప్పుడు బయట పోవాల్సి వస్తే అక్కడికి పోతే మంచి భోజనం పెడుతున్నారు, పోయి తినేసొద్దామని అనుకుంటున్నారు అని చెప్పి కూడా. సో అట్లాంటి మంచి భోజనం పెట్టేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి పరమేశ్వర రెడ్డి గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇంకో ముఖ్యంగా ఎక్కడెక్కడికో పోయి వ్యాపారాలు చేసుకుంటూ ధనార్జనలో ఉంటూ ఆ తర్వాత ఆల్మోస్ట్ 90-95% మంది, లేకుంటే 99% మంది కూడా ఊర్లో ఉన్నటువంటి విషయాలను పట్టించుకునేటువంటి వాళ్ళని మనం గమనిస్తుంటాం. అట్లాంటిది పరమేశ్వరుడి గారు పోయి తన కష్టపడి లేకుంటే దాంట్లో పూర్తిగా నిమగ్నమై వ్యాపారంలో స్థిరపడి ధనార్జన అనేటువంటిది కూడా రెగ్యులర్గా సమకూర్చున్నటువంటి సందర్భంలో నేను మళ్ళా మా ఊరికి వచ్చి మా ఊరిలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేయాలి అనుకోవటం చాలా గొప్ప విషయం.
దానికి మనం వారిని అభినందించాలి. అలానే అన్నదానం ఒకటేనే కాకుండా ఇంకా చేస్తే బాగుండు అనుకొని మనకి చెప్పారు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి ఆర్థిక స్తోమతలు ఏంటంటే వాళ్ళకి ఖర్చులు ఇవ్వటం, లేకుంటే పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆర్థిక స్తోమతలు అనేటువంటి వాళ్ళకి పెళ్లి ఖర్చులు లేకుంటే తాళిబొట్టు లాంటివి ఇవ్వటం, ఇలానే కాకుండా చాలా రకరకాల కార్యక్రమాల్లో వారు సేవా దృక్పథంతో వారందరికీ కూడా ఆర్థిక సహకారం అందించడం. నేను కూడా ఇక్కడితో ఆగదు. ఆయన మనసును చూస్తే మనం ఇక్కడ ఉంటున్నాం, రకరకాల విషయాల్లో రకరకాల కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. అయితే ఒక పరమేశ్వర రెడ్డి గారు ఒక్కరే ఇదంతా చేయకుండా వారికి పనిలో సహకరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఇంకొంచెం ముందరకు వచ్చి మరిన్ని కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరో ఒకరు చేస్తున్నారు, ఆయన గురించి అడుగుదాం. ప్రతి ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఏదేదో అవసరాలు వస్తుంటాయి. ఆయన ప్రభుత్వం కాదు కదా, ఒక మనిషి. ప్రభుత్వం దాకా ప్రతి ఒక్కరు వచ్చి మాకు సహాయం చేయండి, మహాయం చేయండి అంటే ఆయనేమో పాపం కాదని లేక చేస్తే బాగుంది, వీళ్ళతో నా దగ్గర ప్రేమతో వస్తున్నారు, నా వాడు మా హృదయంలో నన్ను పెట్టుకున్నారు, అందరికీ చేయడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు, ఒక మనిషి కాదు. కాబట్టి అందరం కూడా ఈ విషయంలో మనం ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు వారు ఇక్కడ మనం సాంబసేవ చారిటబుల్ ట్రస్ట్తో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరింత మంది ఈ చారిటబుల్ ట్రస్ట్లో చేరి వారు కూడా ఆర్థిక సహాయం దీనికి అందజేయగలిగితే బాగుంటుంది. ఇందాక ఎవరో అన్నారు ఈ కార్యక్రమం ఎప్పుడు దాకా నడుస్తుంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే ఎప్పటి వరకు ఇక్కడికి అన్నదాన అవసరం ఉంటుందో అప్పటి వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఎప్పటి వరకు అది నడిచే విధంగా ఖచ్చితంగా పరమేశ్వరుడి గారు చూస్తారు. మనందరం కూడా అది జరిగే విధంగా మనం అందరం చూడాలి. ఇది ఖచ్చితంగా మనందరం మీద ఉండేటువంటి ఒక బాధ్యత. ఇది ఒక విషయం అందరికీ చెప్పదలుచుకున్నాను. రెండవది, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పల్లెల్లో ఇబ్బందులు ఉంటున్నాయి, చిన్న చిన్న పట్టణాల్లో ఇబ్బందులు ఉంటున్నాయి. ఎందుకంటే దానికి కారణం ఎక్కువ మంది పల్లెలను వదిలేసి పట్టణాలకు పోవడం, చిన్న చిన్న పట్టణాలు వదిలేసి నగరాలకు పోవడం, తిరిగి వాటి వైపు చూడకపోవడం. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో దేశానికి, సమాజానికి. ఇప్పుడు మీరు వినుంటారు, ఎక్కువ మంది ఒక విషయం గురించి మాట్లాడుతుంటారు. అది దానికి కరెక్ట్గా తెలుగులో పదమైందో తెలియదు, సుధాకర్గా చెప్తారేమో. సస్టైనబిలిటీ అని. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడేటువంటి ఒక పదం. సస్టైనబిలిటీ అంటే ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు దానికే అదే నిరంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేటువంటి ఒక పనినే సస్టైనబిలిటీ అంటారు. అంటే ముఖ్యంగా ఈరోజు మనం ఎనర్జీ గురించి చెప్పుకుంటున్నాం. ఒక పవర్ రావాలి, ఆ పవర్ రావాలంటే ఆ పవర్ నీళ్ళు ఉన్నప్పుడు వస్తుంది, లేకుంటే గాలి ఉన్నప్పుడు వస్తుంది. దీన్ని అంటాం. ఇది నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేటువంటి ప్రక్రియనే సస్టైనబిలిటీ అంటారు. ఈ సస్టైనబిలిటీ అనేటువంటిది నిర్విఘ్నంగా మన సమాజంలో జరగాలి అంటే మన పల్లెలు అవి అభివృద్ధి చెందాలి. పల్లెల్లో ప్రజలు ఉండేటువంటి పరిస్థితులు ఉండాలి. పల్లెల్లో ఉండాలని ప్రజలు అనుకోవాలి. అందరూ నెల్లూరుకి వెళ్ళిపోయారు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు. సో అక్కడ డ్రైనేజ్ సమస్య వస్తుంది, చెత్త సమస్య వస్తుంది, పవర్ ఉండదు, వాటర్ ఉండదు, రోడ్ల మీద ట్రాఫిక్ ఏ చూసినా ఉంటుంది. ఈ సస్టైనబిలిటీ అనే దానికి అది పూర్తి వ్యతిరేకం. కాబట్టి పల్లెల్లో ఉండేటువంటి పరిస్థితిని మనం తెలుసుకోవాలి. సో పట్టణాలకు వెళ్ళి పనిచేసేటువంటి వాళ్ళు, లేకుంటే పట్టణాల్లో వ్యాపారాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా పల్లెల్ని గమనిస్తూ వస్తూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి మనం ఆదర్శంగా నిలుస్తూ చేయటం అనేది ముఖ్యం. నేను పరమేశ్వరుడి గారి గురించి ఆలోచిస్తుంటాను. ఏదో డబ్బులు ఇచ్చేసాం, ఎవరో ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఇంకొకరు కార్యక్రమం చూస్తుంటారు, వాళ్ళకి ఏదో కావాల్సిన నెలలా పంపిస్తాం అనేటువంటి మనస్తత్వం కాకుండా ఆయన ప్రతి వారం ఇక్కడికి వస్తున్నారు. ప్రతి వారం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ 2 రోజులు గడిపి ఈ కార్యక్రమం చూసుకుని పోవడం అనేటువంటి చాలా గొప్ప విషయం. అది ఈజీ కాదు, ఎందుకంటే ప్రయాణం ఉంటుంది, 8 గంటల ప్రయాణం, మళ్ళీ 8 గంటల ప్రయాణం పోవడం, బస్సులో రావాలి, లేకుంటే రైల్లో పోవాలి, నిద్ర సరిగ్గా ఉండదు, ఇంకొకటి ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా పనిచేయాలి. ఇవన్నీ తట్టుకొని పనిచేయడం అనేటువంటి దాంట్లో చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి వారు డబ్బు నుంచి ఇక్కడికి ఏదో కార్యక్రమం నడిపిస్తామని కాకుండా
ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం బాగా జరుగుతుందా అని చూసి రకరకాల గ్రామాలకి రెగ్యులర్గా వెళుతూ రోజుకు ఒకసారి నిన్న కూడా ఏదో సోమసాల దగ్గరికి వెళ్ళామని చెప్పారు. అంతకుముందు ఇంకో దగ్గరికి వెళ్ళారు. పోయినసారి నేను వచ్చినప్పుడు మా ఊరి దగ్గరికి వచ్చారు. మా ఊరి నుంచి మళ్ళీ ఇక్కడ సంఘం దగ్గరికి ఒక కార్యక్రమం ఉన్నారు, పోయారు. గ్రామాల్లో జరుగుతున్నారు. ఇదే నేను చెప్పాను, పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళిన వాళ్ళు పట్టణాల్లో వాళ్ళ అవసరాలు ఉంటే ఆ అవసరాలు చూసుకుంటూ పల్లెల వైపు చూడటం అనేది చాలా ముఖ్యం. మీకు చిన్న విషయం చెప్తాను, నేను ఎప్పుడూ చెప్తుంటాను. నేను చదువుకునేటప్పుడు మా ఊరి పాఠశాలలో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు మా ఊరిలో ఉన్నాడు. వాళ్ళ సంసారం అక్కడే ఉండేవాడు. నేను చాపెట్టుకొని లాంతరించుకొని పోయి వాళ్ళ ఇంట్లో పడుకొని అక్కడే పంతులతో చదువుకునేటువంటి వాడు. సో పంతులకి మనకి చాలా అవినాభావ సంబంధం ఉండేది. ట్యూషన్లు నడిచేటి, మనకి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు, తర్వాత తల్లిదండ్రులతో వాళ్ళకి అవినాభావ సంబంధం ఉండేది. నేను అదే ఎప్పుడూ చెప్తుంటాను. అప్పట్లో మన తల్లిదండ్రులు అటెన్షన్ ఏమి నర్సేమో మా పిల్లాడు బాగా చదువుతున్నాడా సారు అని అడిగేవాడు. బాగానే చదువుతున్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడు. మేము సరిగ్గా చదవకపోతే చెప్పండి 2 దెబ్బలు ఏంటి అని అన్నాడు. ఇప్పుడేమో ఏమైంది, అసలు ఆ టీచర్ ఎవరో తెలియదు, ఆ ఉండే తల్లిదండ్రులకు ఎవరో తెలియదు. ఆ టీచర్ పాపం సరిగ్గా చదవట్లేదని చెప్పి 2 దెబ్బలు వేస్తాడు. ఈ పిల్లాడు ఇంటికి పోయి మా నాన్నతో చెప్తాడు, ఈ టీచర్ మంచాడు కాదు నన్ను కొట్టాడని. ఆయన వాళ్ళ నాయన వచ్చి టీచర్ని కొడుతున్నాడు. ఇది పరిస్థితి. ఇవన్నీ పోవాలి అంటే మనం పల్లెల్లో టౌన్లో ఉండేటువంటి విషయాలు నేర్చుకోవాలి. అంటే డాక్టర్లు కూడా ఏ ఊర్లో అయితే పని చేస్తున్నారో ఆ ఊర్లో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇది ఆ వాతావరణం కూడా కల్పించాలి. దాని గురించి చాలా రకాల చర్చ జరుగుతుంది దేశంలో. నేను కూడా దీనికి సంబంధించిన కొన్ని పేపర్లు తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తున్నాను. అంటే మనం పల్లెల్లో ఉండే విధంగా ఎలా చేయాలి, దానికి ఏమేమి ఉండాలి అంటే రోడ్డు, రవాణా, హాస్పిటల్, లేకపోతే స్కూలు, ఇవన్నీ విద్యుత్, వాటర్ సప్లై ఇవన్నీ ఉండేటువంటి చిన్న చిన్న టౌన్లను మనం తయారు చేయాలి. వాళ్ళందరికీ కనెక్టివిటీ ఉండేటట్టుగా చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ మధ్య మనం చూస్తుంటాం, హైదరాబాద్కి పోతే బాగా పెద్దవాళ్ళందరికీ కూడా ఫామ్ హౌస్లను పెట్టుకుంటారు. అందరూ వాళ్ళ టౌన్లో ఉండలేక శనివారం పోయి ఎక్కడో దూరంగా 1 ఎకరా 2 ఎకరాల్లో ఏదో చుట్టుపక్కల అన్ని చెట్లు వేసుకుని అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు. అంటే ఏంటి, పల్లెలకు పోదామని. ఆ రకమైన పల్లెలకి నిజంగా పోయి పనిచేస్తే ఇప్పుడు మన ఇందరిగా సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, అంటే ఇక్కడ హాస్పిటల్ బాగా నడవాలి. హాస్పిటల్ బాగా నడవాలి అంటే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, హాస్పిటల్లో డాక్టర్స్ ఉండాలి. పరమేశ్వర్ గారు సిటీ స్కాన్ మెషిన్ పెట్టాలి అన్నారు. 1 కోటి రూపాయలు అవుతుంది, పెంచలే గారు చెప్తున్నారు. దాంతోపాటు ఒక రేడియాలజిస్ట్ కాదు, ఆ రేడియాలజిస్ట్ ఇక్కడ ఉండాలి. అవసరమైతే రాత్రి 12 గంటలప్పుడు ఎవరికో బాగలేకుండా వస్తే అప్పటికప్పుడు వచ్చి సిటీ స్కాన్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి. ఆ రకమైనటువంటి ఆలోచన మనందరిలో వచ్చి మనం మన ఊర్లో ఉన్నాం, మన ఊరు లేకపోతే బయట ఉంటే మన ఊరికి రెగ్యులర్గా వచ్చిపోతాం. ఇప్పుడు నేను ఎక్కడో ఉండి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు పోయిన నెల వచ్చాను, ఈ నెల వచ్చాను ఢిల్లీ నుంచి. అంతకుముందు కూడా ఢిల్లీ నుంచి నేను ప్రతి 2 నెలలకు మా ఊరికి వచ్చామండి, చూసుకునేవాళ్ళం. నేను ప్రతి ఊరికి వీలైనంతవరకు వేరే వేరే వాళ్ళకి వచ్చినప్పటికల్లా వెళుతున్నాను. ఇదంతా ప్రతి ఒక్కరూ ఈ రకంగా ఆలోచించగలిగితే చిన్న చిన్న ఉద్యోగులు కూడా. నిన్నెవరో వచ్చాను నా దగ్గరికి, మా అమ్మ ఎక్కడెక్కడో పని చేస్తుండే ఊర్లో, మాకు నెల్లూరు పక్కన ఉన్న ఊర్లో కావాలి. అందరూ నెల్లూరు పక్కన ఉన్న ఊర్లో, అందరూ నెల్లూరు పోతే బతికేటట్టు పల్లెల్లో ఉండేటువంటి వాతావరణం తీసుకుని వచ్చే విధంగా వాతావరణం పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు, పల్లెల్లో సదుపాయాలు, లేకపోతే మన మనస్తత్వం మారాలి. అది మనం పరమేశ్వరుడి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. వారం 2 రోజులు రావడం ఏంటంటే మీరు ఆలోచించండి. మీరు ఎవరన్నా కానీ హైదరాబాద్లో కానీ ఉంటే మీరు వారానికి 2 రోజులు ఆత్మకు వచ్చి పనిచేస్తారా? ఇది ఆలోచించండి. డబ్బుల సంగతి పక్కన పెట్టండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ రకమైనటువంటి ఆలోచన మార్పు మనం మన మనస్సుతో తీసుకుని వస్తే భారతదేశం మనగలుగుతుంది. లేకుంటే మనం పొల్యూషన్లో, డస్ట్లో, చెత్తలో, మురుగు కాలువలు ఇవన్నీ మనం దాటి మనం బయటపడలేము. ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది, ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి మనం అందరం ఆలోచించి ఆ రకంగా చూసి మనము మన పల్లెలు, మనము మన ఊరు, మనము మన చిన్న పట్టణం, దాని గురించి మనం ఆలోచించి దానికి సేవలు చేసి ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని తీసుకుని వచ్చి ఆ సేవాభావాన్ని మనం అందరం కూడా అలవర్చుకోవాలని చెప్తున్నాం. ఈ సేవ అనేటువంటిది చిన్న చిన్న విషయాల్లో కూడా మనం సేవ చేసుకోవచ్చు. ఎవరికి తగ్గన విషయంలో సేవ చేయగాలి. కాబట్టి మనందరూ వీలైనంతవరకు ఎంతమంది వీలైతే అంతమంది సాంబ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనమందరం కూడా దానికి సహాయం చేస్తూ పని ఒకటే కాబట్టి ధన సహాయం కూడా చేసి కార్యక్రమాన్ని మరింత పెద్ద చేసి నిర్విఘ్నంగా కొనసాగిద్దామని చెప్పేటంటే నా కోరిక. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక విషయం క్షమించాలి, నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను. పాపం పరమేశ్వరుడి గారు మొన్నటి నుంచి కూడా మీరు 11 గంటలకి రావాలన్నారు.
నేను మా ఊరికి వెళ్ళడం కొంచెం లేట్ అయింది, నెల్లూరు నుంచి బయలుదేరి అక్కడ రకరకాల కార్యక్రమాలతో అక్కడ లేట్ కావడం. ఆయన 11 నుంచి కంటిన్యూగా పోటీ చేస్తున్నారు. మీరు ఇవన్నీ మాకు ఎందుకే భోజనం పెట్టుకున్న మాటలు చెప్తున్నారు, మీరు అనుకుంటుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాటి మేము వచ్చాము ఏదో వైద్యం చేసుకుంటాం, దానికోసం వైద్యం కోసం వచ్చాము, భోజనం పెడితే పోతాం కదా అని క్షమించాలి. దానికి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. జై హింద్, జై హింద్.